ధరలు భారీగా పతనమయ్యాయి. నిమ్మ రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో నిమ్మ ధరలు ఊహించని స్థాయిలో పడిపోవడంతో రైతులపై ఆర్థిక భారం తీవ్రంగా పడింది. గత ఏడాది ఇదే సమయంలో కేజీకి 100 రూపాయల వరకు దక్కిన నిమ్మ ప్రస్తుతం కేవలం 5 నుంచి 10 రూపాయల మధ్య మాత్రమే లభిస్తోంది. ఇలా ఒక్కసారిగా ధరలు కుప్పకూడడంతో రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నిమ్మ సాగుపై కూడా తిరుగులేని ప్రభావం పడే అవకాశం ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది నిమ్మకు లభించిన రికార్డు ధరలు రైతులలో పెద్ద స్థాయిలో ఆశలు కలిగించాయి. ధరల పెరుగుదల చూసి వేలాది ఎకరాల్లో నిమ్మ సాగుకు పూనుకున్నారు. నానా రకాల సమస్త వ్యయాలు భరించి కౌలు భూములు తీసుకుని ఎరువులు, మందులు, కార్మికుల ఖర్చులతో పాటు నిత్యం తోటల సంరక్షణకు ఎన్నో ఖర్చులు పెట్టారు. ఎంతో నమ్మకంతో సాగు చేసిన ఈ వ్యవసాయం ఇప్పుడు రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. మేము పెట్టిన పెట్టుబడికి సగం కూడా తిరిగి రావడం లేదు. లాభం దూరం, కనీసం ఖర్చులు కూడా మిగలలేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వాపోతున్నారు. నిమ్మకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పండిన పంటలను కోయకుండానే చెట్లకే వదిలేసే పరిస్థితి వచ్చేసింది. కోసి మార్కెట్కు తీసుకెళ్లినా కూలీల ఖర్చు, రవాణా ఖర్చు కూడా దక్కడం లేదు. దీంతో నిమ్మ చెట్లకే వదిలేయడం రైతులకు తప్పనిసరిగా మారింది. కింద పడిపోతున్న ధరలు చూస్తుంటే పంటను వదిలేయడమే మంచిదనిపిస్తోంది. ఇది నిమ్మ రైతుల పరిస్థితి. నిమ్మ ధరలు ఈ గణనీయమైన పతనానికి దళారుల పాత్ర ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారులు, కొనుగోలుదారులు కట్టుకట్టి ఉద్దేశపూర్వకంగా ధరలను కుదించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము నమ్మిన మార్కెట్ మమ్మల్ని మోసం చేసింది. గడిచిన సంవత్సరంలో మాకు ధరలు వచ్చాయి కాబట్టి ఈ ఏడాది మా ఆశలపై నీళ్లు చల్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.